న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో బీసీ వర్గాలకు జరిగిన ఘోర అన్యాయంపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా కమిటీ తీవ్రంగా మండిపడింది. పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు పట్టణ అధ్యక్షుడు గడ్డం కృష్ణ ఆధ్వర్యంలో నేడు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదరి సతీష్ ముదిరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర జనాభాలో 60% పైగా ఉన్న బీసీలకు బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపులు కూడా చేయకపోవడం దురదృష్టకరమని వారు ధ్వజమెత్తారు. కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికల సమయంలో బీసీల ఓట్ల కోసం కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో అబద్ధపు హామీలిచ్చి ఇప్పుడు బడ్జెట్లో మొండి చేయి చూపించిందని విమర్శించారు. తెలంగాణ రాజ్యాంగం డిమాండ్ చేస్తున్నాం.